ఏమిటండి అన్నయ్య గారు పెళ్లి ఇంత హడావిడిగా ఫిక్స్ చేశారు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగా తడిపేశారు. అయితే మాత్రం మూడో ముందు ముహూర్తం ఏమిటండి? మన చేతుల్లో ఏముందండి? అందుకే అన్నారు పెద్దలు. ఏమన్నారు? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. అదేమిటండి మా వాళ్ళు అలా అన్నారు? ఏమన్నారు ఏమిటి? పెళ్లిని స్వర్గంలో నిర్ణయించబడతాయని. నేను ఇంగ్లీష్ లో చెప్పింది అదే. అదే తెలుగులో ఏడ్చాను. ఒరే కృష్ణ, ఒరే కృష్ణ, అల్లుడు కృష్ణుడు, అల్లుడు కృష్ణుడు ఏం చేస్తున్నావు ఏమిటి? ఒంగుని బట్టలు వేసుకోబోతుంటే లోపల మీరు వచ్చారు. పంప తీసి ప్యాంటు షర్ట్ తోటి పెళ్లి పీటల మీదకి వచ్చేస్తావా ఏమిటి? అలా రాకూడదు. మన సాంప్రదాయం ప్రకారం పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకొని రావాలి. ఇవిగో ఇవి కట్టుకో. ముందు నేను తెచ్చినవి కట్టుకోవాలి. అలా ఏం వీల్లేదు. ముందు నేను తెచ్చినవే కట్టుకోవాలి. నేను వాడి మేనమావని. నేను మేనమావనే, పెద్ద ముండావాడిని. ముందు నావి అయినా సరే నా బట్టలే కట్టుకోవాలి. నావి కట్టుకోవాలి. లేదు నావి కట్టుకోవాలి. మీ ఇద్దరు నావి కట్టుకుంటే బట్టలు లేకుండా పెళ్లి పీటల మీద రావాల్సి వస్తుంది. అయ్యో అలా వద్దలుడు. పొరపాటు నువ్వు అలా వచ్చావంటే అక్కడ పెళ్ళైన అంటే చాలా మంది ఉన్నారు, పడిపోతారు. అందుకే కాసేపు మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి. మీ ఇద్దరికి నచ్చేటట్టు ఈ 2 పంచెలు కట్టుకుని వస్తాను. యా షూర్. పదండి పదండి. 2 పంచెలు ఎలా కట్టుకొస్తాడో చెప్పమా. చూస్తే పోలా. ఏమిటా కక్కుర్తి? కావాలంటే తలుపు తెరవమంటాను, లోపలికి వెళ్ళి చూడండి. వద్దులేండి, మా జ్యోతిష్కుడు నాకు పూర్ణాయుష్ ఉందని చెప్పాడు కదా. మూసుకుని దేవుడా, ఓ మామూలు దేవుడా, ఏడిస్తే పాలిచ్చే అమ్మని తీసుకెళ్లావు, చదువుకోవడానికి పుస్తకాలు కొనిచ్చే నాన్నని తీసుకెళ్లావు, చివరికి నాకు పనిచ్చిన ప్రతి ఓనర్ని తీసుకెళ్లావు. ఏ దిక్కు లేని ఈ దిక్కుమాలినోడికి నువ్వే దిక్కయ్యావు. అందుకే అందుకే నువ్వు నాకు నచ్చావు. సొల్లాపి విషయం చెప్పు. ఇదేంటి, దేవుడేనా మాట్లాడింది? స్వామి మీరేనా? ఏరా, దేవుడు పాలు తాగితే చూస్తారు, దేవుడు కన్నీరు కారిస్తే చూస్తారు, మాట్లాడితే ఎందుకు అంత షాక్ అవుతారు? అది అంటే మీరు నోటితో మాట్లాడారో తొండంతో మాట్లాడారో చిన్న కన్ఫ్యూజ్ అయిపోయాను. నోరు మూసుకొని మ్యాటర్కి రా. అవతల కాస్ట్లీ భక్తులు వచ్చే టైం అయింది. స్వామి, ఇప్పటిదాకా నేను అడిగింది ఏదీ మీరు నాకు ఇవ్వలేదు. చివరాఖరికి ఒక గొప్ప పని చేయబోతున్నాను. ఈ పనికి దయచేసి అడ్డుపడకండి స్వామి. తథాస్తు. అంటే ఈ నా కోరికకి పువ్వు సిగ్నల్ ఇచ్చావు అనమాట. అమ్మయ్యా, జీవితంలో ఈ ఒక్క కోరిక యాక్సెప్ట్ చేసావు. థ్యాంక్స్ స్వామి, వస్తా. ఆటో బాబు, ఎక్కడికి సార్? ట్యాంక్ బండి వస్తావా? ఏంటి సార్ పొద్దున కలర్ఫుల్ టీ షర్ట్, మెళ్ళ పూసల దండ, చేతిలో గులాబు, ప్లేస్ ఏమో ట్యాంక్ బండ్. పోరితన్ అపాయింట్మెంటా సార్? హుస్సేన్ సాగర్ తో ఎంగేజ్. ఇదేంటి సార్ కొత్తగా ఉంది? చూడాలనుంది కదా, నాతో రా. టికెట్ లేకుండా ఫ్రీ షో సార్. కృష్ణ, అల్లుడు గారు, కృష్ణుడు, అల్లుడు గారు, ముహూర్తానికి టైం అవుతుంది. లోపల ఇంకా ఏం చేస్తున్నా? అల్లుడు గారు, అల్లుడు ఎడివీడు? ఇదిగో ఏదన్నయ్య గారు బాత్రూమ్ లో ఉన్నాడేమో, వెళ్ళి చూడండి. అల్లుడు, అన్నయ్య గారు ఇక్కడ లేడండి. ఇదేమిటన్నయ్య గారు, మన పంచులు 2 కిటికీ కట్టున్నాయేమిటి? అర్థమైంది. వాడు మనల్ని సాటిస్ఫై చేస్తాను అంటే ఒక పంచి తర్వాత ఇంకో పంచి కట్టుకుని వస్తాడనుకున్నాను, కానీ ఒక పంచికి మరో పంచి కట్టి ఇలా జారుకుని పంచిస్తాడనుకోలేదు. ఇలా జారుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటాడో చెప్పమా. చెప్పమా మొహం నువ్వును. ఇలా జారుకున్నాడంటే ఎన్ని తెలుగు సినిమాల్లో చూడలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బాబోయ్. అంటే ఇంకా అంటే ఏంటి ఉందా? జెండాపై కపిరాజును, జంపు జిలానీ, చూసి జంపు జిల్లానే. ఇక్కడ ఆపే బాబు, ఇక్కడ ఆపే. ఓకే. అటెక్కడ వెళ్తున్నాడబ్బా? ప్లీజ్ ఓకే. బోలో గణేష్ మహారాజ్ కి. ఏం చేస్తున్నావు? హుస్సేన్ సాగర్ తో అపాయింట్మెంట్ అంటే సూసైడ్ అంట. అవును. అరే ఇంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా సావునికి? ఏ ఇక్కడ లోతుండదా? లోతేం కర్మ, 1, 2 మట్టి, మశానం, చెత్త చెదారం సర్వం ఉంటాయి దాంట్లో. అందులో దూకి నీళ్లు మింగలేవనుకో, మింగలేక కక్కలేక సావలేక బతకలేక కంపు సాగు వస్తావు. అవసరమా చెప్పు? నా మాట విని రా. రాదమ్మి రా, దిగు. రాదమ్మి, ఫ్రెష్ వాటర్ తమ్మి, డౌట్ ఏం పడకు. నిన్నెవరు కాపాడికి రాకుండా నేను చూసుకుంటా. ఎవడైనా చేస్తానంటే ఆపుతాడు, వీడేంటి ఎంకరేజ్ చేస్తున్నాడు? క్యా సోచ్ రా రే భయ్? అరే ఆ చల్, అరే చల్ రే భయ్, చల్. అరే చల్. ఒక్క నిమిషం, ఇది నా విజిటింగ్ కార్డు. ఓకే, ఈ డబ్బులు ఉంచుకో. ఇవన్నీ అరే జల్ రే భయ్, చల్. అరే చల్. ఒక్క నిమిషం, తీసుకుంటే తీసుకున్నావు కానీ నా చావు గురించి మా వాళ్ళందరూ చెప్పే కొంచెం నా దహన సంస్కారాలు భారీ ఎత్తున చేయించు. అరే భయ్ దేఖలేదు రే భయ్, తు చల్. నడు నడు.
అన్ని ఛానల్స్ ను పిలిచి బాగా కవరేజ్ చేయించు. ఆ టీవీ నేను వాళ్ళకి పర్సనల్ గా చెప్పు. పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ కూడా ఎక్కిస్తారా బై? తు చల్ రా బై. అరే నడరా బై. అరే ఫస్ట్ టైం సావు లైవ్ లో చూస్తున్నారా బై? అరే దూకురా బై. అరే కూతురా బై. ఆ టాటా బై. దేవుడా, बोलो गणेश महाराज की जय। స్వర్గం ఎంత ప్రశాంతంగా ఉంది. అరే నువ్వేంటి స్వర్గంలో? అంటే నేను చచ్చిపోయాక నా కోసం నువ్వు వచ్చావా ఆటో అన్నా? నువ్వు సావలేదురా బై. నువ్వు దూకిన వెంటనే నీ వెనకాల ఏనుగొచ్చి దూకిని. ఆ దెబ్బకి రివర్స్ వచ్చి నువ్వు ఈడబడ్డావు. ఏకబార్ దేకుతారు. ఏనుగా? దేక్. లోతు లేదనుకుంటా అనవసరంగా దూకాను. అరే వినాయకుడు స్వామి, అక్కడ నాకు దూకమని వరమిచ్చి నన్ను కాపాడడానికి ఇక్కడ ప్రత్యక్షమయ్యావా స్వామి? ఆహా గణేశ, జై జై గణేశ, జై కొడతా గణేశ, జయములిచ్చు బుజ్జ గణేశ. గణేశ ఆపుతావా? నా పేరు కృష్ణ శాస్త్రి. నేను సూసైడ్ చేసుకోవడానికి వచ్చానంతే. నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వచ్చావా? అంటే నువ్వు కూడానా? అవునన్నా. ఇంతకీ ఏంటి ప్రాబ్లం? లవ్ ఫెయిల్యూర్. నీది లవ్ ఫెయిల్యూరా? ఎందుకలా మాటి మాటికి షాక్ అవుతావు? ఎందుకంటే నాది లవ్ ఫెయిల్యూరే. నువ్వు ఋతిక్ రోషన్, వీడు అభిషేక్ బచ్చన్. మీ ఇద్దరు లవ్ స్టోరీ. అరే ఏముందిరా మీ మొహాల్లో లవ్ సక్సెస్ గానికే? పోయి మొహాలు సరిగా కనిపించే అద్దాలు కొనుక్కోండి. లవ్ అంట లవ్. ఏంటి వాడంత హీనంగా మాట్లాడుతున్నాడు? మనం మనుషులం కాదా? ప్రేమించకూడదా? వదిలే అన్నయ్య, ఏనుగుని చూసి కుక్కలు అలాగే మరుగుతాయి. ఏయ్! మిమ్మల్ని కాదన్నయ్య, సామెత చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దాం? అలా వెళ్ళి ఒక స్ట్రాంగ్ టీ తాగుదాం. ఆ తర్వాత చెరో అద్దం కొనుక్కుందాం. దా. అన్నా ఇప్పుడు నేను అంటే కలర్ ఏమో బ్లాక్, హైట్ ఏమో షార్ట్. నన్ను కాదందంటే ఓ అర్థం ఉంది. నీకేంటన్నా? మంచి హైట్, మనిషి కంటే వెయిట్, కలర్ ఏమో ఫుల్ వైట్. నిన్ను కాదన్న ఫుల్ ఎవరన్నా? మా నాన్న. అంటే నువ్వు ప్రేమించింది మీ నాన్ననా? రియాక్షన్స్ వద్దన్నా, కొంచెం డీటెయిల్డ్ గా చెప్పు. మా నాన్న పేరు ఓంకార శాస్త్రి. ఓంకార శాస్త్రి. ఏంటి అలా చూస్తున్నావు? పేరులోనే అంత చెప్తుందంటే ఫ్లాష్ బ్యాక్ లో ఇంకెంత చెప్తుంటావు? చెప్పై చెప్పై డీటెయిల్ గా చెప్పై. నియమనిష్టలను ఆభరణాలుగా, పరువు ప్రతిష్టలను విభూది రేఖలుగా ధరించి సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే మా నాన్నగారు ఉదయాన్నే లేచి సంధ్యావందనం గావించి వేద వేదాంగాలు అందరికీ వినిపించేలా ఇదేవాడా? కాదు, చదివించేవాడు. ఎక్కడిదిరా ఈ అపశృతి? గురువు గారు, క్యాసెట్ లో అపశృతి ఎలా వస్తుందిరా? మేము మీ దగ్గర చేరినప్పటి నుంచి అదే క్యాసెట్ పెడుతున్నారు. అరిగిపోదా మరి? అవును రోయ్, అవును రోయ్. కూర్చో కూర్చో. గురుగారు పాఠం చెప్తారు. పాఠం చెప్తానని నేను నీకు చెప్పానా? వేదవాడి